యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేళలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరి యూట్యూబర్ వైష్ణవి చెల్లి గురించి దేవుని న్యాయాధికారి జిఎస్ లోక న్యాయం కోసం పోరాటం, చెల్లి పక్షమున న్యాయం కోసం పోరాటం. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఇది తక్కువ, ఎందుకంటే ఈ రోజున ఒక వీడియో చూశానండి. ఆ వీడియో మరి నాకు చాలా బాధ కలిగింది ఆ వీడియో చూస్తే. ఎందుకంటే మొత్తం 12-13 మంది అన్నదమ్ములు, చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు, సొంతంగా 2 అన్నదమ్ములు, మొత్తము 15 మంది అన్నదమ్ములు ముద్దుగా పెంచుకున్న చెల్లి ఏదో మాయ మాటలు చెప్పే ఏదో ఎన్నో సంవత్సరాల నుండి మాయ మాటలు చెప్పి ఏదో ఎదవాటి ఏదో తాగినాడట. ఆ తాగిన మొత్తున వీళ్ళట గులిసిపోయి ఏం చేశారంటే ఆ లవ్ మ్యారేజ్, మరి వాడు ఇష్టపడి నీకు పెళ్లి చేసుకోకపోతే, నువ్వు నాకు పెళ్లి చేసుకోకపోతే నీ చచ్చిపోతున్నావు సత్తాను ఏదో అన్నాడు. అది గులిసిపోయి ఏం చేశారంటే పాపము ఏజ్ కూడా కాలేదు ఆ చెల్లికి, ఏజ్ కూడా కాలేదు, అసలు ఏజ్ కూడా కాలేదు. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేశారు, పెళ్లి చేస్తారు. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎలాగున్నదంటే, వీడాట మెయిన్ వీడి అమ్మ అట ఏం చేసిందట, వాళ్ళ అమ్మకట ఇష్టం లేదట, ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ముందు ఆ ముందు చెప్పుకోవచ్చు కదా, చెప్పుకోలేదు. కానీ ఆ తల్లికి ఇష్టం లేదు, ఎవరికి వైష్ణవి అంటే ఇష్టం లేదు, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా. కాబట్టి ఆమె ప్రాణాలకు వేసుకుంది. ఎవరో డబ్బు గల ఇంటిగా అమ్మాయి ₹1,00,00,000 కట్నం వస్తుంది, ఆ కట్నంతో వాళ్ళు సమాధులు కడతారు, ఇంకేదో సంథింగ్ ఏదో జరుగుతుంది తలుపు విషయం, అలాగ అనుకొని ఊహించుకున్నదట. ఆ ఊహించుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగా వీడు వాగ్దానం ఇచ్చాడట, తీర్మానం చేసుకున్నాడట. ఏమని, నేను నా తల్లితో సంబంధం లేదు, మా అన్నదమ్ములతో సంబంధం లేదు, నీ దగ్గరే నేను ఉంటాను అని తీర్మానం చేసుకున్నాడు. చూడండి ఇక్కడ పాయింట్లు. తీర్మానం చేసుకుంటే వీళ్ళు నమ్మేశారట. ఎవరు, ఈ 15 మంది అన్నదమ్ములు, తర్వాత వైష్ణవి వాళ్ళ తల్లిగారు, వీళ్ళందరట తండ్రి గారు, వీళ్ళందరూ నమ్మేశారట. నమ్మేసిన తర్వాత రాను వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి. దేనికోసం, కట్నం కోసం గొడవలు స్టార్ట్ అయిన తర్వాత మరి వాళ్ళ పిన్ని, ఇప్పుడు వైష్ణవి తల్లిగారట ఎంతో కొంత భూమాట రాసిచ్చారట, తర్వాత అతను చేయనేశారట. ఇవన్నీ చేసినప్పటికీ దుర్మార్గుడు 5 మాసాల గర్భంతో ఉండిన వైష్ణవిని పొడిసి చంపేశాడండి. వీడిని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇంత ప్రాబ్లం జరిగినప్పుడు అక్కడ ధర్నా చేస్తుంది పోలీసులు, కొంతమంది పోలీసులు వారిని రెక్కలు పట్టుకుని లాక్కుని పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. కనికరం ఉన్నదండి, రక్షక భటులు అంటారు కదా, కనికరం ఉందండి ఆ పోలీసులకి. ఏడో పాయింట్ అండి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ పొడిచి చంపాడు కదా, ఈ చెల్లి ఎంత గిరగిరగించిపోయి ఉంటుంది, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయేంత ఒకసారి మనం ఊహించుకోవాలి. కత్తితో పొడిచి చంపాడు. మనం వీడియో చూసాం. ఆ తల్లిగారు చెప్తున్నారు, వైష్ణవి తల్లిగారు చెప్తున్నారు, శబ్దం వచ్చిందట 4 గంటల టైం. అప్పుడు ఏజో 4 గంటల టైం అప్పుడు శబ్దం వస్తాట. ఈ దుర్మార్గుడు యాక్షన్ చేస్తాడట, చిట్టి బుజ్జి అనే యాక్షన్ చేస్తే వాళ్ళంటే ఏమనుకున్నారు, ఏంటి సరసలాడుకుంటున్నారు అనుకున్నారట. అప్పుడు కానీ పొడిచి మంచంగా తోస్తారట. ఈ 3 గిండి ఏం చేయాలి, మీరే న్యాయంగా మాట్లాడదాం. మీరేం చేయాలి, న్యాయంగా మాట్లాడండి. ఈ మురుకుని ఎన్కౌంటర్ చేయకుండా, ఉరి తీయకుండా, వీడు ఒక్కడే కాదండి, ఆ కుటుంబం మొత్తం కూడా ఉరి తీయాలి కంపల్సరీగా. నలుగురు చేయి కూడా ఉంది. నలుగురికి కూడా ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే ఉరైనా తీయాలి. ఎందుకంటే అది చట్టం, అది నిజమైన చట్టం అని నేను ఒప్పుకుంటాను దేవుని న్యాయాధికారిగా. కానీ మొదట్లోనే ఎంతోమంది చెల్లెళ్ళు అలాగే అత్యాచారం చేసి, మానవంగా చేసి, చాలా మంది కామంత రాక్షసులు వాళ్ళు జైల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి, నాకు తెలుసు. వాళ్ళకి ఏ చట్టం కూడా చేయలేదు, ఏ చట్టం పని చేయలేదు. చచ్చిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, తల్లిదండ్రులు ఏడ్చిన వాళ్ళు ఎలాగో ఏడ్చేసారు, అయిపోయింది అక్కడ. ఇది నిండి గర్భంతో నిండిన స్త్రీ ఒక తల్లిని పొడిచి చంపినాడు దుర్మార్గుడు. వీడిని
మీరే కానీ ప్రభుత్వ అధికారులారా, ఆఫీసర్లారా, దేవుని అధికారులారా, న్యాయాధికారులు అనకూడదు మిమ్మల్ని, అధికారులారా, ఈ చెల్లి పక్షంగా న్యాయం జరగకపోతే, ఆ నలుగురిని మీరు ఉరి తీయకపోతే, ఆ నలుగురిని మీరు ఎన్కౌంటర్ చేయకపోతే వాళ్ళు ఎలాగో బతకరు. మీరు చేయకపోయినా వాళ్ళు ఆత్మహత్య చేస్తారు ఆ 15 మంది అన్నదమ్ములు. ఎందుకంటే వాళ్ళు పగతో ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఒప్పుకుందాం. కానీ ఈ చెల్లెమ్మకు కానీ న్యాయం జరగకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం యెహోవా శాపంతో నిండిపోద్ది. నేను దేవుని నాయకుడిగా చెప్తున్నాను, శాపంతో నిండిపోతుంది. ఎందుకంటే ఆ కేసులన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఏదో రకంగా దుర్మార్గులు అత్యాచారం చేసి మానభంగం చేసి చంపేశారు, అది ఆ పక్కన పెట్టండి. కానీ నిండి గర్భంతో వైష్ణవి చెల్లి యూట్యూబర్, ఆ చెల్లి ఎన్ని కోరికలు కోరుకుందో, మంచి పనులు చేయాలని చాలా కోరికలు కోరుకుందట. యూట్యూబ్తో డబ్బులు వచ్చిందాన్ని ఏదో మంచి పనులు చేయాలని ఆమె ఎన్నో కోరికలు కోంది. ఈ దుష్టుడు, ఈ దుర్మార్గుడు, ఈ కామంత రాక్షస చేతులు పడిపోయింది ఆ చెల్లి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినండి మాటలు. ఎందుకంటే వాళ్ళకి మనం న్యాయం చేద్దాం. వాళ్ళకి ఆ చెల్లికి ఆత్మశాంతి కోసం మనం న్యాయం చేద్దాం. నేను దేవుని న్యాయాధికారిగా ఆ చెల్లి పక్షంలో న్యాయం కోసం మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు కూడా న్యాయం కోసం పోరాటం చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకవేళ కానీ ఆ నలుగురు కానీ ఉరి తీయకపోతే, ఎన్కౌంటర్ కానీ చేయకపోతే వాళ్ళు బయటకు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు పక్కతో నిండి ఉన్నారు అన్నదమ్ములు, వదిలేసాడు ఆ పక్క. కానీ ఇక్కడ నలుగురు పోతారు, తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా కూడా శాపంతో నిండిపోద్ది, శాపముతో నిండిపోద్ది. ఎందుకంటే నిండి గర్భిణి చంపినాడు. నిండి గర్భిణిని, ఒక తల్లిని, ఒక భర్త మాత్రమే చంపినాడు దుర్మార్గుడు. కాబట్టి భర్త మాత్రమే చంపాడు. భర్త తల్లి కదా. ఇప్పుడు వైష్ణవి చెల్లి రేపొద్దున గర్భంతో ఉన్న చెల్లి రేపొద్దున బాబు పాప పుట్టిన తర్వాత ఇది కూడా తల్లి కదా, ఈ చెల్లి కూడా తల్లి కదా. మరి భర్త మాత్రం తల్లి అయినప్పుడు చెల్లి కూడా తల్లి కదా. మరి భర్త మాత్రమే చంపాడు కదా దుర్మార్గుడు, భర్త మాత్రమే కదా చంపాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా. ఎందుకంటే ఇదే కానీ ఓ యూట్యూబర్ వైష్ణవి చెల్లికి కానీ న్యాయం జరగకపోతే, నేను రోజున నేను చెప్తున్నా దేవుని న్యాయాధికారిగా, ఒక దేవుని ప్రవక్తగా నేను చెప్తున్నాను, వరల్డ్ ఆఫ్ ప్రేయర్ వారియర్గా చెప్తాను, ప్రేయర్ వారియర్ ఆఫ్ ద వరల్డ్, ఒక దేవుని ప్రవక్తగా నేను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి శాపం మొదలైందని అర్థం. చెల్లికి కానీ న్యాయం జరగకపోతే తెలంగాణ రాష్ట్రానికి యెహోవా శాపం మొదలైందని అర్థం. అడుక్కుని పరిస్థితి అయిపోతుంది. పిల్లలు చెట్టులు పుట్టల్లోన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు కూతురు దొరకరు, కూతురు తల్లిదండ్రులకు దొరకరు. అలాంటి పరిస్థితి ఏర్పడిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నాను. ఎందుకో తెలుసా, ఇక్కడ నిండి గర్భంతో ఒక భర్త మాతను చంపినందుకు, ఒక భర్త మాత తల్లిని చంపినందుకు ఆ దుర్మార్గుడు, రాక్షసుడు, ఆ కామంత రాక్షసుడు కంపల్సరీ నలుగురికి ఉరి తీయవలసిందే. ఎందుకంటే ఒక భర్త మాత తల్లిని చంపేశాడు, భర్త మాత తల్లిని చంపాడు. 5 మాసాలు మోసిన 5 మాసాలతో ఉన్న నిండి గర్భిణి ఆ తల్లిని చంపేశాడు దుర్మార్గుడు. ఆమె ఎంత కేకలేసి ఉంటుంది, ఎంత గిచ్చుకోయి ఉంటుంది, ఎన్ని కోరికల మీద ఎంతమంది 15 మంది అన్నదమ్ముల్ని ఊహించుకుంటుంది. ఆ పరిస్థితి, ఆ ఘోరమైన పరిస్థితి విషయంలోన అన్నల్ని ఊహించుకోదా, అన్నను తడుచుకోదా టైంలో? ఆ దుర్మార్గుడికి కనికరం లేదా? ఆ మూర్ఖుడికి కనికరం లేదా? ఇల్లట వాడినట్టు ఎఫ్ఐఆర్ బుక్ చేశారట, వాడికి జైల్లో తీసుకెళ్ళి ముద్దులు పెట్టుకోండి. వాడిని తీసుకెళ్ళి ప్రశాంతంగా ఎక్కడో ప్రశాంతంగా ఉంచారట. వాడికి బయటికి తీసుకెళ్ళాను. ఇదేనండి చట్టం మనకి నేర్పిస్తుంది. చట్టం ఇదే నేర్పిస్తుంది. మనకి చచ్చినోడు చస్తున్నారు, బతికినోడికి సపోర్ట్ ఇస్తుంది చట్టం. ఇదేనండి మన చట్టం.
బతికినోడికి చంపకుండా బతికినోడికి సపోర్ట్ ఇస్తున్న చట్టం. అది ఎలాగో సచ్చింది. ఆ తల్లిదండ్రులు ఎలాగో 2-3 రోజులు ఏడిస్తారు, ఊరుకుంటారులే. వీడు దర్జా బతకాలి కదా, దర్జాగా తిరగాలి కదా. ఇదేనండి మన చట్టం నేర్పించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలారా, మరి మనం న్యాయం కోసం పోరాటం చేద్దాం మరి చెల్లి తల్లి కోసం. ఎందుకంటే నాకు చాలా బాధ కలుగుతుంది, చాలా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీని, ఒక భర్త మాతని పొట్టలో పెట్టుకున్నాడు. ఈ రోజున నీ ఎడిటింగ్ చేసేది ఏంటంటే భర్త మాత కడుపులోన భర్త ఎడిటింగ్ ఎలా చేస్తాను తెలుసా? భర్త మాత కడుపులోన వైష్ణవి చెల్లిని ఎడిటింగ్ చేస్తా. చూడండి, అప్పుడైనా మీకు సిగ్గొస్తుందేమో, అప్పుడైనా వాడిని ఎన్కౌంటర్ చేస్తారేమో. ఎందుకంటే చాలా జాగ్రత్త వినాలి. మన న్యాయం కోసం పోరాటం చేద్దాం. ఇప్పుడే కానీ మీరు కానీ న్యాయం కోసం చెల్లి పక్షంన న్యాయాధికారులారా, ఆఫీసర్లారా, పోలీసులారా, మీరే కానీ చెల్లి పక్షంన న్యాయంగా చేసి ఆ నలుగురిని ఉరికి తీస్తే మంచిది, లేకపోతే ఎన్కౌంటర్ చేసినా మంచిది. వాళ్ళని కానీ విడిచిపెట్టేశారా, లంచగొండితనం డబ్బుతోటి విడిచిపెట్టితే ఈ 15 మంది అన్నదమ్ములు విడిచిపెట్టరు, ఎలాగైనా చంపేస్తారు. ఈ చాప్టర్ క్లోజ్. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా యెహోషాపంతో నిండిపోతుంది. ఆ నలుగురిని కానీ మీరు విడిచిపెడితే బయటికి మీ చేతులతోటే న్యాయ చట్ట ప్రకారంగా వారి నలుగురిని మీరు ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే ఉరి తీస్తారా? మీ చేతులతో చేస్తే నా దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా చాలా సంతోషిస్తాడు. దేవదూతలు కూడా సంతోషిస్తారు. నేను భారతదేశం కోసం మాట్లాడట్లే, తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే అక్కడ జరిగింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం. అదే నలుగురిని కానీ మీరు బయటికి విడిచిపెడితే ఈ 15 మంది అన్నదమ్ములు కంపల్సరీ చనిపోయే ఖాయము. రెండో విషయం ఏంటంటే యెహోవా శాపము తెలంగాణ రాష్ట్రం మీద దిగొస్తుంది, మొదలవుతుంది. ఇది మాత్రము నా సైన్యములకు అధిపతి యెహోవా హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఈ వీడియో అర్థం చేసుకోండి. కాబట్టి మనం చెల్లి కోసం, న్యాయం కోసం పోరాటం చేద్దాం. న్యాయం కోసం పోరాడదాం. ఎందుకంటే మీరు పోరాడండి ప్రజలారా. ఈ వీడియో విన్న వాళ్ళందరూ పోరాటం చేయండి. ఎందుకంటే రేపొద్దున మీ కూతుర్లకి, మీ చెల్లెళ్ళకి ఇలాంటి పోరాటం జరగచ్చు, ఇలాంటి ప్రాబ్లం జరగచ్చు. అప్పుడు కూడా ఇదే రకంగానే చేతులు దులిపేసుకుంటే రేపొద్దు మీ పరిస్థితి కూడా అలాంటి పరిస్థితే. కాబట్టి ఈ కేసు విషయంలో మాత్రం చాలా గట్టి పట్టుకోండి ప్రజలారా, గట్టి పట్టుకోండి. ఆ నలుగురు మాత్రం కంపల్సరీ ఉరికమ్మం ఎక్కాలి, లేకపోతే ఎన్కౌంటర్ అవ్వాలి. లేని ఎడల ఆ నలుగురిని కానీ లంచగొండి డబ్బుతో కానీ బయటికి పంపిస్తే నా దేవుడు యెహోవా మాత్రము తెలంగాణ రాష్ట్రం మీదకి శాపం పంపిస్తాడు. 9 జిల్లాలో నేలమట్టం అయిపోవడం ఖాయం. నేను చెప్తున్న దేవుని నాయకుడిగా, ఒక దేవుని ప్రవక్తగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియో. మరి చెల్లి కోసం, న్యాయం కోసం పోయి మరి వీడియో పేరు ఏమిటంటే మరి యూట్యూబర్ వైష్ణవి చెల్లి గురుండి దేవుని నాయకుడి న్యాయం కోసం పోరాటం వీడియో పేరు. మరి ఎడిటింగ్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది వీడియో. మరి బయట మరి వాల్పేపర్ చాలా అద్భుతంగా వస్తుంది. మీరు అద్భుతాన్ని చూసి మరి చెల్లి తల్లి కోసం, మరి న్యాయం కోసం పోరాటం చేద్దాం. ఓకే, అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని నాయకుడిగా.